గుంటూరు పక్కపొంటే ఉన్న తుర్కపాలెంలకు తిన్నది పెయికి పట్టకుండా అవుతున్నది కదా. 3 నెలలల్లా 30 మంది జీవిడిచే వరకు ఊరంతా బెంగటిల్లుతున్నది. ఊర్లో ఏం నీళ్లు తాగితే ఏమవుతుందో, ఏం తింటే ఏం ముప్పు వస్తుందో అని తిండి నీళ్లు ముట్టుకుందామన్నా గదగద వణుకుతున్నారు. ఇప్పుడు ఆ ఊరి పరిస్థితి తెలుసుకొని అసలు ఆడ ఏమవుతున్నదో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం సార్ ఆర్డర్ చేసిండు. ఇక అటు సెంట్రల్ నుంచి కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, సైంటిస్టులు, ఆఫీసర్లు అందరూ వచ్చి ఊర్లోనే మకాం పెట్టిర్రు. 5 రోజుల కింద ఊర్లో క్యాంపులు పెట్టిర్రు. ఇక ఆ ఊర్లో 2500 మంది జనాలు ఉంటే అందరికీ రక్త పరీక్ష శాంపిల్స్ తీసుకున్నారు, మెడికల్ టెస్టులు అన్ని చేస్తున్నారు. కొన్ని గుంటూరు జీజీహెచ్ ల్యాబ్కు పంపితే ఇంకొన్ని హైదరాబాద్ ల్యాబ్కు పంపిరట. ఇంకో దిక్కు నీళ్ళతోటి ఇట్లా అవుతున్నదా అని నీళ్ళ టెస్టులు కూడా చేసిర్రు. అట్లనే గాలి ఖరాబ్ అవుతున్నదా అని ఊర్లోనే గాలి పొల్యూషన్ కొలిసే మిషన్ పెట్టిర్రు. ఆ మిషన్ కూడా గాలి బాగా ఖరాబ్ ఏం లేదు అని చూపిస్తున్నదట. ఇక అట్లనే భూమి టెస్ట్ కూడా చేస్తున్నారు. జనాలేమో నీళ్ళతోటే ఇట్లా అవుతున్నదని ఊర్లో నీళ్లు తాగుడే బంద్ చేసిర్రు. ఇక సర్కారే ఊర్లో 9 జాగాలల్లా క్యాంపులు పెట్టి ఎవ్వరు పొయ్యంటు పెట్టకుండా తిండిని బయటకించే తెప్పిస్తున్నారు. నీళ్లు కూడా బయట నుంచే తెప్పించి ఇస్తున్నారు.